ఎడారి దేశం నుంచి తన స్వస్థలానికి రావడానికి కృషి చేసిన మంత్రి నారా లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు గల్ఫ్ బాధితుడు వీరేంద్ర. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చేరుకున్న వీరేంద్ర భావోద్వేగానికి గురయ్యాడు. మళ్లీ తన తల్లిదండ్రులను చూస్తానని అనుకోలేదని అన్నారు. కోనసీమ నుంచి గల్ఫ్ వెళ్లే వాళ్ళు ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని సూచించారు. మంత్రి నారా లోకేష్ ను కల్పించే ఏర్పాటు చేస్తే ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటానని అన్నాడు. నేను ఈ నెల 10వ తారీఖున వెళ్ళాను సార్. 10వ తారీఖు నుంచి నన్ను ఖత్తరాన్ని తీసుకెళ్లారండి. ఖత్తరాన్ని తీసుకువెళ్ళి నన్ను 11వ తారీఖున సౌదీ అరేబియాకి తీసుకెళ్ళిపోయారు. అప్పటికప్పుడు నాకు ఐడి ప్రూఫ్ అవి క్రియేట్ చేసి అక్క మావి క్రియేట్ చేసి తీసుకెళ్ళిపోయారు సౌదీ అరేబియాకి. 11 నైట్ 10వ తారీఖున దోహాలో దిగాను. నన్ను ఖత్తర్ నుంచి మళ్ళీ 11వ తారీఖున ఈవినింగ్ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఎడారిలో పడేస్తే అక్కడ మరుసటి రోజు బాబా వచ్చి నన్ను నింపి వెళ్ళిపోవడానికి మరుసటి రోజు అక్కడ కజిల్ వచ్చి వస్తే నేను వెళ్ళి అడిగాను, బాబా నన్ను ఈ పని అయితే చేయలేను, నాకు వేరే పని అని చెప్పారు, నాకు ఈ పని ఇచ్చారు ఏంటి అని అడిగాను. లేదు నువ్వు ఇక్కడే పని చేయాలి, ఇక్కడ దీనికోసమే నేను తీసుకొచ్చారు అని చెప్పారు. అక్కడ ఆల్రెడీ ముగ్గురేమో ఇథియోపియా కంట్రీ వాళ్ళని, ఒకళ్ళేమో మన ఇండియాకి సంబంధించిన బీహార్ అయినా ఒకటి ఆయన. నేను కొంచెం హిందీలో అట్లలో మాట్లాడతాను, కొంచెం హిందీ మాట్లాడతాను, హిందీ అర్థం. సో అలాగా బీహార్ ఆయన చెప్పడం, బీహార్ కథలు చెప్పడం అలాగా జరిగేది. అక్కడ నాకు ఇంకా మరుసటి రోజు నుంచి నాకు హెల్త్ అనేది మొత్తం మారిపోయింది. అంతా అయితే మా ఊరు కానీ ఎలా బాధపడి పైకి అనిపించేవారు కాదు కానీ మాకు. అని అంత దూరం నుంచి ఎవరో వెళ్ళని చోటగా ఉన్నాడంటే ఎలా వస్తాడో అన్న ఆలోచనతో ఉన్నారండి. మాకు అయితే అలా కాదు, వచ్చేస్తాడు మీ అబ్బాయికి ఏం కాదు అని మాకు ధైర్యం చెప్పేవారండి. ఇంకా లోకేష్ గారు ఆ అబ్బాయి రావటం చాలా సంతోషంగా ఉన్నదండి.